బ్యాక్. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకి సంబంధించి డైలమా కనిపిస్తోంది. ఇవాళ ఉదయాన్నే సీఎం ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అది మధ్యాహ్నానికి మారింది. సీఎం రేవంత్ హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత మాత్రమే ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఒక క్లారిటీ రాబోతోంది. కేరళ నుండి సాయంత్రానికి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనతో చర్చల తర్వాత రాత్రికి లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. ప్రభాకర్, చెప్పండి, మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకి సంబంధించిన లిస్ట్ పై ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అలాగే స్కెడ్యూల్ చేంజ్ అవడానికి గల రీజన్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ రేపటికి కరెక్ట్ గా 24 గంటల సమయం మాత్రమే ఉంది నామినేషన్స్ దాఖలు చేయడానికి. అయినా కూడా ఇప్పటి వరకు ఏమాత్రం క్లారిటీ లేదు. ఎవరెవరికి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సీట్లు ఖరారయ్యాయి. ఒక పొత్తులో సిపిఐకి ఇవ్వాల్సి ఉంది, అది ఇస్తారా లేదా తెలియదు. మొత్తం 3 ఎమ్మెల్సీలు రావాల్సి ఉంది. 3కు సంబంధించి 3 చొప్పున 9 మంది ప్రాబబుల్స్ ని పంపించారు. సో ఆ డిస్కషన్ ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు. సో మొత్తానికైతే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇక అభ్యర్థులకు సంబంధించి అయితే చాలా డైలమాలో ఉన్నారు. ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు, కానీ నిన్నటి నుంచి అయితే పేపర్స్ రెడీ చేసుకుని రెడీగా ఉన్నారు. బీఫామ్ వచ్చిన వెంటనే నామినేషన్ దాఖలు చేయడానికి. సో ప్రాబబుల్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికే తమకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక డైలమా అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న మధ్యాహ్నానికి సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. మళ్ళీ 9 o'clock 10:45 ఫ్లైట్ నిన్న రాత్రి ఉండింది, అది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ మార్నింగ్ 9 o'clock ఢిల్లీ అన్నారు, అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు పద్మశాలి మహాసభలో పాల్గొనడానికి సీఎం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వెళ్తున్నారు. దాని తర్వాత మళ్ళీ 2:30కు సీఎం ఢిల్లీ వెళ్తారా, లేకపోతే కేసీ వేణుగోపాల్ తో పాటుగా మీనాక్షి నటరాజన్, అట్లాగే పిసిసి చీఫ్ సీఎంఓ వీళ్ళంతా టెలికాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యి అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ రావట్లేదు. సో ఈ క్లారిటీ రాకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొంది కాంగ్రెస్ పార్టీలో. ఎప్పటిలోగా ఈ క్లారిటీ వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్.